ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్ని రోజులు నిన్ను భరించాను. నువ్వు అది అలుసుగా తీసుకుని నన్నే రెచ్చగొడుతున్నావా? ఈ రోజుతో నీ కథ ముగిసిపోతుంది. సుభాష్ కొంచెం జాగ్రత్తగా కొట్టు సుభాష్. మన కథ తెలిసినవాడు, నాతో పాటు చదువుకున్నవాడు. కొంచెం చూసుకొని కొట్టవా ప్లీజ్? మన కథ తెలిసినవాడా, నీతో పాటు చదువుకున్నవాడా? చూసుకొని కొట్టాలమ్మా. సరే. వీడి శవం ఎక్కడ తేలుతుందో కానీ వీడి చావుతో మన రహస్యం చాలా సేఫ్గా ఉన్నట్టే. సర్లే, పద వెళ్దాం. నా ప్రయాణం తుది దశకి వచ్చింది. ఈ రోజుతో ఈ జన్మకి ముగింపు పలకబోతున్నాను. బిహారీ గారు, నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. ఒక రకంగా మీ అభిమానాన్ని మీతో కలిసి జర్నీ చేసే అవకాశం ఇచ్చినందుకు ఒక విధంగా నేను అదృష్టవంతురాలే. కానీ మీ నుంచి అందనంత దూరానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ జన్మకి సరిపోయే మీరు నాకు చాలా జ్ఞాపకాలిచ్చారు. మీతో గడిపిన ప్రతి క్షణం నాకది మధురానుభూతి. మిమ్మల్ని విడిచి ఇలా అర్ధాంతరంగా వెళ్లాల్సి వస్తుంది. మీరు సంతోషంగా ఉండాలంటే నేను ప్రాణాలతో ఉండకూడదు. నాన్న, పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేశానో కానీ నాకే జీవితాన్ని ఇచ్చాడా దేవుడు. కానీ ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో నీలాంటి మంచి తండ్రిని ఇచ్చాడు. మీతో కష్టాల్ని పంచుకోవాలని, నీ ఒడిలో పడుకుని ఏడుస్తూ సేద తీరాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఆ విధి విధాత నాకంతటి అదృష్టం ఇవ్వలేదు. దేవుడా, నేను కోరుకునే ఆఖరి కోరిక, నేను చనిపోయాక మా నాన్నకి అమ్మకి నా మరణ వార్త తట్టుకునే గుండె బలాన్ని ప్రసాదించు చాలు. నా తలరాత మార్చింది నువ్వే. నాకు ఓర్పుని, సహనాన్ని ఇచ్చింది నువ్వే. బాధల్లో ఓదార్పుని, కష్టాల్లో ధైర్యాన్ని కూడా నువ్వే ఇచ్చావు. నేను సుమంగళిగా పోయే అదృష్టాన్ని ఇస్తున్నావు. ఇంతకంటే నాకింకేం వద్దు. బిహారీ గారు, నా తదనంతరం మీ తదుపరి జీవితం మొదలవుతుంది. సహస్రమ్మతో సంతోషంగా ఉండండి.
ఎవరో పాపం ప్రవాహానికి కొట్టుకెళ్తున్నారు. సిద్ధార్థ్ 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 సిద్ధార్థ సిద్ధార్థ్ 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 లేవండి. సిద్ధార్థ్ సిద్ధార్థ్ అంబిక 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 ఎంత పని చేసావు అంబిక? నీ రహస్యం తెలిసిన నన్ను ఎలా అంబిక? అంబికమ్మ ఇతను ఇలా చేసిందా? ఏదో రహస్యం అంటున్నాడు. ఏంటది? వెంటనే ఇన్ని కాపాడాలి. సిద్ధార్థ్ సిద్ధార్థ్ లే సిద్ధార్థ్. ఈ సిద్ధార్థని అంబికమ్మ ఇలా చేయించింది. ఇతనికి అంబికమ్మ రహస్యం ఏదో తెలుసు. అదేంటో నేను తెలుసుకోవాలి. ఎలా అయినా ఇతన్ని బతికించాలి. డాక్టర్, అతనికి ఎలా ఉంది? మల్టిపుల్ గాయాలు, తల వెనుక బలమైన దెబ్బ, బ్లడ్ చాలా పోయింది. ప్రజెంట్ అతను కోమాలో ఉన్నాడు. డాక్టర్, అతను బతకాలి, స్పృహలోకి రావాలి. కోమాలోంచి అతను బయటపడితే గాని ఏమీ చెప్పలేం. అతను మీకేమవుతాడు? అతను నాకు తెలిసిన వ్యక్తి. అతని ద్వారా నేను చాలా విలువైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి డాక్టర్. మీ పేరేంటి? లక్ష్మి. ఓకే, నాకు తెలిసి కొన్ని రోజులు అతనికి ట్రీట్మెంట్ చెయ్యాలి. దానికి అతను రెస్పాండ్ అయితే మేము అతన్ని బ్రతికించగలం. మీరు ఏమైనా చేయండి డాక్టర్, అతన్ని బతికించండి చాలు. మా ప్రయత్నం మేము చేస్తాం. మీ నెంబర్ చెప్పండి డాక్టర్.